అబ్బా మన తెలంగాణ మనకు వచ్చినాకనైతే మన పండగలకు డోకా లేకుండా పోయిందులా. సంబరం అంటే ఇట్లనే ఉండాలి అనుకునేటట్టే అయినాయి. బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది. ఇగో ఈ పండగ లెక్కనే క్యాలెండర్లా ఇంకో కొత్త పండగ చేరబోతుంది. ఏం పండగ అంటారా? చూడండి మీరే. తెలంగాణలో ఇంకో పెద్ద పండగ రాబోతుంది. సీఎం సార్ చేస్తున్న యాగం కూడా మనందరికి పెద్ద పండగే గాని మేం చెప్పే పండగకు బయటి దేశంలోకెళ్ళి కూడా చుట్టాలొస్తారు. బయటి దేశంలో బతుకుతున్న తెలంగాణలో ప్రవాసుల దినోత్సవం అని ఓ పండగ జరగబోతుంది. సంక్రాంతి పండగ వెళ్ళంగానే ఈ పండగ చేద్దామనుకుంటుందట సర్కార్. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, దుబాయ్, సింగపూర్ గిట్ల బయటి దేశాలల్లో మనోళ్ళందరినీ హైదరాబాద్కి పిలువనంపి పండగ చేస్తారు. మన తిండి పెట్టి ఆటపాటలతోని ఫుల్ ఖుషి చేస్తారు. అట్లనే వీళ్ళందరినీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు చేస్తారట. అంటే మళ్ళా బయటి దేశం పోయినాక తెలంగాణ పండగలు, పబ్బాలు, చూడసక్కని జాగలు, గుళ్ళు, గోపురాల గురించి ప్రచారం చేయాలి. అప్పుడప్పుడు మన లీడర్లు తానా మీటింగ్ల తందానా, ఆట మీటింగ్ల ఆటపాట, టాటా మీటింగ్లకు పోయి టాటా చెప్పేస్తారు కదా. అగో గట్లనే ఇప్పుడు వాళ్ళని పిలుచుకుంటున్నాం అన్నట్టు. కరెక్టే కదా. ఊకూకే మనమే పోతే ఎట్లా? వాళ్ళని కూడా ఇక్కడికి పట్టుకురావాలి. కానీ తొవ్వ ఖర్చులు వాళ్ళనే పెట్టుకోమనుర్రి సార్లు. ఎందుకంటే వాళ్ళు వస్తుంది మాతృభూమికి కాబట్టి. ఏడాది కోపారి ప్రవాస భారతీయ దివాస్ అని సెంటర్ సర్కార్ తప్ప ఇంకెవ్వరు కూడా గిసొంటి మీటింగ్లు పెట్టలేదు. ఇక మొత్తం తెలంగాణోళ్ళు తెలంగాణలే కనబడే పండగంటే ఎంత సంబురంగా జరుగుతుందో చూడాలే మరి.